ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు మీరు రెచ్చగొట్టారు చూసారా? ఇప్పుడు ఆ డిప్రెషన్ లో నుంచి బయటకు వచ్చేసాను. మా అమ్మే నన్ను నమ్మినప్పుడు నన్ను నేను నమ్మకపోతే ఎలా? ఇప్పుడు చెప్తున్నా, ఇక నుంచి సాంగ్ మీద ఫోకస్ పెడతా. నేను గెలవాలి, సింగర్ నవ్వాలి అన్న మా అమ్మ కోరికని నెరవేరుస్తా. మిమ్మల్ని ఓడిస్తా. ఎందుకు వచ్చావు? అసలు ఎవరు రమ్మన్నారు నిన్ను? పర్మిషన్ లేకుండా వచ్చేస్తావా? నా గురించి తెలియకుండా వచ్చినట్టున్నావు. రాసేసుకో, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. వద్దమ్మా, నన్ను చంపద్దమ్మా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. పొడవాల్సిందే, నువ్వు చావాల్సిందే. మనిషిని చంపేస్తారా? ఎవరమ్మా నువ్వు? కాపాడడానికి వచ్చానండి. లేదు, మా రీల్ చెడగొట్టడానికి వచ్చావు. రీలా? అవును, మేమేదో రీల్స్ చేసుకుంటుంటే మధ్యలో వచ్చి హీరోయిన్ ఎత్తుపోయిన విలన్ దగ్గరికి హీరో క్లైమాక్స్ లో వచ్చినట్టు వచ్చావు. రాలేదుగా? రాలేదు. రీల్స్ చేయడం ఏంటి మేడం? నేను నిజంగా ఆవిడ్ని చంపేస్తున్నాననుకున్నాను. నా పేరు సమీరా భరద్వాజ్, సింగర్ ని. అప్పుడప్పుడు రీల్స్ చేస్తూ ఉంటాను. ఈ మర్డర్లు చేసే అలవాటు నాకు లేదమ్మా. సారీ మేడం. ఇంతకీ నువ్వెవరు? నా పేరు పల్లవి అండి. గుండమ్మ గారు పంపించారు. ఓ, నువ్వేనా? సరే, మనం ఈ రీల్ మళ్ళీ చేద్దాంలేండి. ప్రస్తుతానికి వెళ్ళండి. దా. నీ గురించి గుండమ్మ అంతా చెప్పింది. మీ కాలేజ్లో సింగింగ్ కాంపిటీషన్ అంట కదా? అవును మేడం. నువ్వు పాటలు చాలా బాగా పాడుతావు అంట కదా? అయ్యో, అంతలా ఏం రావండి. లేదు, గుండమ్మ చెప్పింది నువ్వు చాలా బాగా పాడతావని. దా, కూర్చో. చూడు, పాటలు ఎవరైనా పాడతారు, కాకపోతే దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అవును మేడం, అమ్మ చెప్పింది. మీ దగ్గర నేర్చుకోమని పంపించింది. అయినో, బేసిక్గా నేను ఎవరితోనైనా చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, బట్ వర్క్ అనేటప్పటికి మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటాను. ఇందాక చూసాను మేడం. ఓ సరే, పాట బాగా పాడాలంటే వాయిస్ ఒక్కటే బాగుంటే చాలదు. పూర్తి కాన్సంట్రేషన్ దాని మీదే ఉండాలి. నీ దృష్టి, బుద్ధి, మనసు పూర్తి లగ్నం పాట మీదే ఉండాలి. అంత ఫోకస్డ్గా ఉంటేనే నువ్వు నా దగ్గర పాటలు నేర్చుకో. మీరెలా చెప్తే అలా వింటాను మేడం. సరే, ముందు నీకు నచ్చిన పాట పాడు. మేడం, నాకొక చిన్న కోరిక. మీరు పాడిన బుజ్జి తల్లి పాటంటే చాలా ఇష్టం. మీరా పాట పాడాక నేను పాడతాను. సరే. గాలిలో చిందులో వేసిన జెండాలా, చిందులో వేసెను నువ్వు వచ్చావని నా ప్రాణం, ఒట్టున నావను చూసిన తీరవులా, సందడి చేసెను నిన్నే చూసిన నా లోకం, ఇన్నాళ్ళుగా వేచెను కళ్ళు
చూస్తే చాలు నీకోసం వేచుంది ప్రాణంగా ఈ బుజ్జి తల్లి నీకోసం దాచుంచ ప్రేమంతా ఈ బుజ్జి తల్లి. ఇప్పుడు నువ్వు పాడు. గాలిలో చిందులు వేసే జెండాలా చిందులు వేసెను నువ్వొచ్చావని నా ప్రాణం ఒట్టున నావను చూసిన తీరల్లా సందడి చేసెను నిన్నే చూసి నా లోకం ఇన్నాళ్ళుగా వేచెను కళ్ళు మళ్ళీ నిన్ను చూస్తే చాలు చూస్తే చాలు చాలు ఈ బుజ్జి తల్లి నీకోసం దాచుంచా ప్రేమంతా ఈ బుజ్జి తల్లి ఈ బుజ్జి తల్లి ఈ బుజ్జి తల్లి. వెరీ గుడ్. అవును, గుండమ్మ గారు ఎక్కడా? రూమ్ లో ఉంది. ఆవిడ గొడవ నీకెందుకు? అదేంటి, ఆవిడకి యాక్సిడెంట్ అయి బెడ్ మీద ఉంటే ఇంటి వరకు వచ్చి పలకరించకపోతే ఎలా? సరే పద. చరణ్, ఏంటి ఇలా వచ్చావు? అక్షిత సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది, అందుకని. అలాగా? మీకు ఇలా జరగడం చాలా బాధగా అనిపిస్తుంది మ్యామ్. ఇప్పుడు ఎలా ఉంది? నాకేంటి, నన్ను చూసుకోవడానికి పల్లవి ఉంది కదా, బానే ఉంది. సరే మేడం. రా కూర్చో. అక్షిత, కూర్చోటం కాదు, సింగింగ్ కాంపిటీషన్ దగ్గర పడుతుంది కదా. అవునవును, దగ్గర పడుతుంది. నువ్వు ఈ కాంపిటీషన్ ఎంత సీరియస్గా తీసుకుంటున్నావో నాకైతే తెలియదు, కానీ మమ్మీ అక్క మాత్రం చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా ఫీల్ అవుతున్నారు. ఈ కాంపిటీషన్లో ఎట్టి పరిస్థితుల్లో నువ్వే గెలవాలి. నేనే గెలుస్తాను. అయినా డౌట్ ఎందుకు నీకు? నాక నమ్మకం ఉంది అక్షిత, అందుకే ఈ 2 రోజులు నేనే దగ్గరుండి నిన్ను ట్రైన్ చేద్దామని వచ్చాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏంటి వైష్ణవి ఇలా వచ్చావు? త్వరలో జరగబోయే సింగింగ్ కాంపిటీషన్కి పల్లవికి ప్రాక్టీస్ కోసం వేరే టీచర్ని పెట్టావు కదా. అవును. కానీ నా కూతురికి మాత్రం అవసరం లేదు. చరణ్నే దగ్గరుండి ట్రైన్ చేస్తున్నాడు. మంచిదే కదా. నువ్వు ఎంకరేజ్ చేయకపోయినా అక్షిత ప్రాక్టీస్ మాత్రం ఆగదు.